మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై దద్దరిల్లింది తెలంగాణ అసెంబ్లీ. ప్రాజెక్టు డిపిఆర్ కాల వ్యవధిని అంచనా వ్యయం గురించి ప్రశ్నించింది బీఆర్ఎస్. భూసేకరణ అంశంపైన ప్రశ్నోత్తరాల్లో నిలదీశారు కేటీఆర్కు గట్టి కౌంటర్ ఇచ్చారు భట్టి శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనను చెయ్యాలా వద్దా బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు భట్టి. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన జీవోనే మేము అమలు చేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. ప్రభుత్వ సమాధానంతో విభేదించి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు మొదటి దశ అంచనా వ్యయం 5,000 నుంచి 7,000 కోట్లు ఉంటుందని ప్రశ్నోత్తరాల్లో శ్రీధర్ బాబు చెప్పారు. మొదటి దశ పనుల్లో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. మొదటి దశకు డిపిఆర్ను తయారు చేయడమైనది. అంటే హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, రెండవది ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు. బి ప్రశ్నకు సమాధానం, మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, సుమారుగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ కోసం గృహాల నిర్మాణ విలువలతో తుది ఎన్యూమరేషన్ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అయితే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతోటి వేలాది మంది నష్టపోతున్నారని కేటీఆర్ అన్నారు. మెయిన్ హార్ట్ అనే కంపెనీకి డిపిఆర్ తయారీ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ కంపెనీని పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది అన్నారు. డిపిఆర్ తయారీకే 18 నెలలు పడుతుందని గతంలో ప్రభుత్వం చెప్పిందని, కానీ 2 నెలల్లో డిపిఆర్ తయారు చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. 18 నెలల్లో తయారవుతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది అధ్యక్ష? మూడోది, వీరికి ఈ సంస్థ మీద ఎందుకు ప్రేమనో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్లో 4-5 వేల కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ మెయిన్ హార్ట్ అనే సంస్థ అధ్యక్ష, ఎవరికైతే వీరు మరి ఈ డిపిఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష, ఇగో FIA డిక్లేర్స్ మెయిన్ హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ. వారు మంత్రి గారు 1,400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గజెట్లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గజెట్ ఇచ్చింది. మరి 1,400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గజెట్ కరెక్టా, ఏది కరెక్టు? అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన గజెట్ సార్, నాదేం ప్రశ్న నుంచి నేను డిబేట్ కావట్లేదు. 10,000 ఎకరాలు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. మరి ఎక్కడ గజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును బీఆర్ఎస్ అడ్డుకుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మూసీ ప్రక్షాళనను చెయ్యాలా వద్దా అన్న అంశంపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్లా ప్రచార ఆర్భాటం కోసం ఈ ప్రాజెక్టు మొదలు పెట్టలేదన్నారు భట్టి. ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు పూజ్య మహాత్మా గాంధీ అష్టకలు ఎక్కడైతే ఆ సంగమంలో కలిపారో, పాపం ఆయన అక్కడే ఉన్నాడు అధ్యక్ష. సత్యమేవ జయతే. ఆయన అందరూ కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్యంత పేదవాడు కన్నీళ్లు మనం తూడుస్తున్నామా లేదనేటువంటి ఆలోచన చేయండి అని చెప్పాడు. అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ని అక్కడ గాంధీ సరోవర్గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం చెప్తోన్నది ఒకటి, చేస్తోన్నది మరొకటి అంటున్నారు కేటీఆర్. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదు, పైసలు లేవన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు. మంత్రి గారు చెప్తున్నారు, ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1,450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు.
డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు, 3వ రోజు దాకా పత్తా లేరు. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1.5 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే మూసీ ప్రక్షాళనకు సహకరించాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్కు లేదని ఆ తర్వాత శ్రీధర్ బాబు చెప్పారు. ఈ ప్రాజెక్టు అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొడుతోందని శ్రీధర్ బాబు విమర్శించారు.